హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సూర్య అండ్ ప్రశాంత్ ఫ్రమ్ యాత్ర ట్రయల్స్. మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలామంది మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సెకండ్ వీడియో కూడా పోస్ట్ చేసినాము, తర్వాత చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాన్ని బట్టి మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది థర్డ్ వీడియో. యాక్చువల్లీ ఇదే సెకండ్ వీడియో ఉండాలి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఈ థర్డ్ వీడియో అయిపోయింది. ఈ థర్డ్ వీడియో వచ్చేసి మేము నేపాల్ నుండి వస్తుంటే మరి బీహార్లో ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఒక గయా అనే డిస్టిక్ ఉంటుంది అనమాట. గయా అనే డిస్టిక్ ఆల్మోస్ట్ అంటే ఆన్ ద వే జస్ట్ రోడ్లోనే ఉంటుంది. ఇది గయా అనే డిస్టిక్లో మరి బోధ్ గయా అనే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు ఎక్కడైతే మరి జ్ఞానోదయం పొందినాడో ఆ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అది టెంపుల్ అనుకున్నాం మేము. యాక్చువల్ అది టెంపుల్ కాదట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎవరైనా మాంగ్స్ వస్తే ఇక్కడ స్టే చేస్తారట, లోపలికి అలౌ చేయలేదు, బయటికి వెళ్ళి మాత్రమే మరి వీడియో తీసినాం మేము. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ నుండి ఆ ప్లేస్లో చాలా అంటే కొన్ని చూడడానికి ఒక 5-6 టెంపుల్స్ ప్లస్ అది కాకుండా మరి గ్రేట్ బుద్ధ అనే ఒక స్టాచ్యూ అవి చూపించడానికి ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు దే విల్ ఛార్జ్ 200 to 300 మరి హైర్ చేసుకొని మనం చూడడానికి వెళ్ళొచ్చు. ఒక 1.5 hour టైం ఉంటుంది. సో మేము గ్రేట్ బుద్ధ చూడడానికి అక్కడికి వెళ్ళినాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది గ్రేట్ బుద్ధ స్టాచ్యూ అనమాట. ఇది వచ్చేసి టోటల్ 80 feet హైట్ అనమాట. చాలా బాగున్నది అంటే చూడ్డానికి. మరి వాళ్ళు అంటే 1989లో 14th దలైలామా అక్కడ అంటే ఉన్నప్పుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారట. చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టాచ్యూ వచ్చేసి, అంటే చాలా హైట్లో ఉంటుంది. చూసే అది డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను గౌతమ బుద్ధుని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, అందరికీ తెలుసు, బట్ ఇవెందో మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. గౌతమ బుద్ధుడు అది నేపాల్, ఇప్పుడు ప్రజెంట్ నేపాల్లో లుంబిని అనే ప్లేస్ ఉన్నది, అక్కడ జన్మించినాడు. ఆయన వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి మరి మహారాజు శుద్ధోధనుడు, తల్లి పేరు వచ్చేసి మహామాయాదేవి అనమాట. ఆయన 16వ ఏట అంటే 16 years ఉన్నప్పుడు మరి ప్రిన్సెస్ యశోధర అనే ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు రాహుల అనే మరి కొడుకు కూడా జన్మించినట్టు మరి హిస్టరీలో ఉందన్నమాట. సో మరి అవన్నీ అయిపోయిన తర్వాత ఆయన 29వ సంవత్సరంలో మరి ఈ బోధి వృక్షం కింద మరి జ్ఞానోదయం పొందినట్టు, తర్వాత 35వ సంవత్సరంలో ఆయన టీచింగ్స్ చేసినట్టు ఇవన్నీ ఉన్నాయి. 80 అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 అంటే 80వ సంవత్సరంలో మరి కుషినగరంలో ఆయన చనిపోయినట్టు బుద్ధుని గురించి మన గౌతమ బుద్ధుని గురించి హిస్టరీ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో అది ఆయన జీవిత చరిత్ర అనమాట. సో చాలా మంచి అంటే ఆయన చేసిన మెయిన్ టీచింగ్ ఏంటంటే ఇదంతా ఒక దుఃఖము లేకపోతే ఇవన్నీ దీనికి అన్నిటికీ ఈ దుఃఖంకు కారణం అంటే జీవితం అంటేనే ఒక దుఃఖము, ఈ దుఃఖానికి కారణము ఈ కోరికలు ఆశలు ఇవన్నీ అనే టీచింగ్స్ చేసి అంటే ఒక ప్రశాంతత వైపు నడిపించినాడు. మన కంట్రీలో కూడా బుద్ధిజం అనేది ఆల్మోస్ట్ 8%, 9% ఉన్నది ఇండియాలో కూడా. ఇండియా కాకుండా చాలా కంట్రీస్ను గౌతమ బుద్ధుడు ఇన్ఫ్లుయెన్స్ చేసినాడు. ఆల్మోస్ట్ థాయిలాండ్లో అయితే 98-97% బుద్ధిజం ఉన్నది. థాయిలాండ్, చైనాలో కొన్ని ప్రాంతాల్లో ఉంది, భూటాన్, టిబెట్, చాలా ప్రాంతాలు చాలా కంట్రీస్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాడు. మరి బుద్ధుని గురించి చిన్న మరి డిస్క్రిప్షన్ నేను చెప్పినాను. ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్స్ అన్నీ ఏంటంటే వేరే కంట్రీస్ను రిఫ్లెక్ట్ చేస్తూ అంటే థాయిలాండ్కి సంబంధించింది. ఇప్పుడు మనం చూస్తుంది థాయిలాండ్ కంట్రీకి సంబంధించిన అంటే వాళ్ళ ఆర్కిటెక్చర్ లేకపోతే వాళ్ళ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందో అక్కడ టెంపుల్స్ ఇక్కడ ఒక్కొక్క టెంపుల్ మరి ఇక్కడ బిల్డ్ చేసినారు. ఇంచుమించు ఒక 15 కంట్రీలు, శ్రీలంక వాళ్ళు, మరి చైనా వాళ్ళు, జపాను, అట్లా చాలా వరకు కన్స్ట్రక్షన్ చేసినారు. ఇవన్నీ కూడా నేను అంటే మీకు వీడియోలో ఉన్నాయి, అక్కడ చూడడానికి ఉంటాయి. మెయిన్ ప్లేస్ ఏదైతే గౌతమ బుద్ధుడు మరి బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందినాడో ఆ ప్లేస్కు వెళ్ళాలంటే అంటే వెళ్ళాము. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే మనము మొబైల్స్ కంపల్సరీ డిపాజిట్ చేయాలి, లోపలికి ఫోన్స్ అలౌ చేయట్లేదు. చాలా వరకు టెంపుల్స్లో ఈ ప్రాబ్లం వస్తుంది, ఏంటంటే లోపలికి ఫోన్స్ అలౌ చేయట్లేదు. సో మేము ఇక బయటనే ఫోన్ పెట్టి లోపలికి వెళ్ళాలంటే చూపించడానికి కూడా ఏం లేదని జస్ట్ మేము మామూలుగా లోపలికి వెళ్ళి చూసి వచ్చినాము. చాలా ఎక్సలెంట్, చాలా పెద్ద ప్లేస్, అది చాలా బాగున్నది. ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు టెంపుల్ చూస్తున్నారో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళే టైంకి పూజలు జరుగుతున్నాయి. చాలామంది మాంగ్స్ ఉన్నారు, ఇంచుమించు ఒక 200 వరకు మాంగ్స్ ఉన్నారు. అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు అంటే పూజలు చేస్తున్నారు. అది సంథింగ్ ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం అర్థం కాలేదు మాకు, బట్ చాలా అంటే ఆ లోపల కూర్చుంటే అదొక ఫీల్ అంటే చాలా ప్రశాంతత అంటే పీస్ అట్లా ఆ ఫీల్ అనిపించింది అనమాట. సో మేము అక్కడ కొంచెం చూసినాము వాళ్ళు ఏదైతే పూజలు చేస్తున్నారో
అక్కడ మాంగ్స్ చాలామంది వాళ్ళు ఒక ఆరెంజ్ కలర్ అది వేసేసుకొని పూజలు చేస్తుంటారు. మీరు కూడా జస్ట్ వీడియో మీకు పెట్టినాము, చూడొచ్చు. మేము కొంచెం సేపు అక్కడ మేము స్పెండ్ చేసి మరి అక్కడ నుండి మళ్ళీ మేము రిటర్న్ బయటకు వచ్చేసేసాము. ఇంకా కొన్ని టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మేము అంటే మీకు చెప్పాను కదా, డిఫరెంట్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉన్న టెంపుల్స్ ఇవన్నీ కూడా మేము చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. ఎందుకంటే మేము ఆల్రెడీ నేపాల్ అయినా కొంచెం చెప్పాను కదా, డిసప్పాయింట్తో ఉన్నాము రిటర్న్ వచ్చేటప్పుడు, ఎందుకంటే నేపాల్ మొత్తం చూపించలేకపోయినామని. సో మేము అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. బట్ మా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఏంటంటే, మేము చూపించింది ఏదైతే కొంచెం చూపించినా అంటే చూపించేది అంటే మేము ఎంతో చూపించాలనుకున్నాం, చూపించలేకపోయినా కొంచెం చూపించినా కూడా మమ్మల్ని మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. జెన్యూన్గా మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు చాలా వరకు అంటే అంతా చూసి మాకు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చినారు. వాళ్ళకు కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఇంకా నెక్స్ట్ వీడియో మరి మేము పెడతాము. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ప్లేస్ అనేది మరి మీకు నెక్స్ట్ చూస్తారు. మేము నెక్స్ట్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా మీకు చూపించాలని అనుకుంటున్నాము. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మా ఛానల్లో మరి మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.